రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలా ఇప్పుడు ఎమ్మెల్సీ బరిలో దిగాలా ఇదే విషయంపై ఆ యువనేత తర్జన భర్జన పడుతున్నారట. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అధికార కాంగ్రెస్ తరపున పోటీ చేయాలా వద్దా అనేది ఆయన తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. ఓవైపు అధికార కాంగ్రెస్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ యువనేతని బరిలో దించాలని చూస్తోందట. అయితే పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఆ సీనియర్ లీడర్ తనయుడు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని టాక్. ఇంతకీ ఎవరా యువనేత? నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పై కాంగ్రెస్ ఫోకస్. గుత్తా అమిత్ రెడ్డిని బరిలో దించే యోచన. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అమిత్ ఆలోచన. ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా తేల్చుకోలేకపోతున్న అమిత్. రాష్ట్రంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. విద్యావంతులు, ఉద్యోగులు, యువత అభిప్రాయాలకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ అద్దం పడుతుందంటారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విద్యావంతుల ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ కానుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. అయితే ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ పోటీలా కనిపించడం లేదు. 3 ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న తీరు చూస్తే రసవత్తర పోటీకి రంగం సిద్ధమవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన అభ్యర్థులనే బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక్కడి నుంచి గెలిచి పట్టు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఈ యువనేతను బరిలోకి దింపితే ఎలా ఉంటుందా అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుందని టాక్. ఇప్పటికే తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అమిత్ రెడ్డి ఉన్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర మంత్రి కావాలనే చిరకాల వాంఛ కలగానే మిగిలిపోయిందంటారు. తన కలను తనయుడు అమిత్ రెడ్డితో సాకారం చేసుకోవాలని గుత్తా భావిస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డితో గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబానికి దగ్గర బంధుత్వం ఉండడంతో పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే అమిత్ రెడ్డికి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కిందని టాక్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికలో వార్ రూమ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించడంలో అమిత్ సక్సెస్ అయ్యారు. భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అమిత్ కు బలమైన వేదిక కల్పించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారట. అయితే పార్టీ ఇస్తానంటున్న ఎమ్మెల్సీ ఛాన్స్ ను ఉపయోగించుకోవాలా వద్దా అని అమిత్ తర్జన పడుతున్నట్టుగా సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ ఉద్దండులైన కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి అండ్ సన్స్ తో అమిత్ మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. తండ్రి బాటలోనే వివాదరహితుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అమిత్ రెడ్డి ఉత్సాహపడుతున్నట్టుగా సమాచారం. ఇక డీలిమిటేషన్ తో తనయుడి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు సుఖేందర్ రెడ్డి పావులు కదుపుతున్నారట. జిల్లాలో తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఇప్పటికే అమిత్ ఖర్చు వేశారని చెప్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా పార్టీలకు అతీతంగా నేతలందరితో సత్సంబంధాలు పెంచుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి అవకాశం లేకపోతే పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని అమిత్ భావిస్తున్నట్టుగా టాక్. గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గా ఉండడంతో తనయుడు అమిత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారని వినికిడి. ఈ మ్యాటర్లో అధిష్టానం ఒత్తిడి తెస్తే అమిత్ ఒప్పుకుంటారా లేక ఎలాగోలా ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకుంటారా అనేది వేచి చూడాలి.